వరి పొలంలో ఈ విధంగా ఉల్లి కాడల్లాగా గొట్టాలు ఏర్పడితే నిర్లక్ష్యం చేయకండి. ప్రస్తుతం వరిలో ఉల్లికోడు ఉధృతి ఎక్కువగా ఉంది. రైతులు దీనిని సకాలంలో గుర్తించి నివారణ చర్యలు చేపట్టకపోతే చాలా వరకు పంట నష్టపోవడం జరుగుతుంది. ఉల్లికోడు సోకిన మొక్కకు ఈ విధంగా ఉల్లికాడల్లాగా గొట్టాలు ఏర్పడతాయి. ఇక ఈ పిలకలకు కంకి అనేది రాదు. కాబట్టి రైతులు చాలా వరకు పంట నష్టపోవడం జరుగుతుంది. ఈ ఉల్లికోడు నివారణకు ప్రొపికొనజోల్ 5% SC అనే టెక్నికల్ కలిగిన మందును గాని ఎకరాకు 10 kgల 3G గుళికలు గాని వాడుకోవచ్చు. దీనివల్ల పంటలో ఉల్లికోడు సమస్యను చాలా వరకు నివారించుకోవచ్చు. మంచి విత్తన రకాన్ని ఎంచుకున్న ఫలితం లేదా పెట్టుబడి పెట్టి సస్యరక్షణ చేసిన అనుకున్న దిగుబడిని పొందలేకపోతున్నారా? అయితే మీ భూమిలో లఘు లేనట్టే. భూమిలో లఘులేని రైతులు ఎంత పెట్టుబడి పెట్టినా శూన్యం. భూమిలో లఘులేని రైతులు ఈ బూమ్క్రిస్ట్ వాడి లఘును పెంచుకోవచ్చు. ఈ బూమ్క్రిస్ట్ లో ఉన్నటువంటి 8 రకాల బ్యాక్టీరియా రోజు రోజుకు అభివృద్ధి చెంది మీ నేలను సారవంతం చేస్తుంది. తద్వారా రైతులు తమ పంటలో 20 నుంచి 30% వరకు అధిక దిగుబడి పొందే అవకాశం ఉంది. మరిన్ని వివరాలకు ఇక్కడ కనిపిస్తున్న నంబర్లకి సంప్రదించవచ్చు.